మనం ఈ వీడియోలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుసుకున్నాం. వైఎస్ రాజారెడ్డి గారి దంపతులకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1949 జూలై 8న జన్మించారు. వీరి సతీమణి పేరు విజయలక్ష్మి గారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. కుమారై వైఎస్ తిరుమలారెడ్డి గారు మరియు కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. 1978లో తొలిసారిగా పులివెందుల శాసనసభ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ గారు మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. తర్వాత 4 సార్లు కడప జిల్లా పార్లమెంట్ నుంచి పోటీ చేసి పార్లమెంట్లో అడుగుపెట్టారు. తను పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. జనతా పార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని 1978 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా మంత్రి పదవి పొందారు. ఆ తరువాత వేణు వెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులు మారిన తర్వాత తను మండలిలో అడుగుపెట్టారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఎటువంటి పదవి దక్కలేదు. 1989 నుండి 94 వరకు ముఖ్యమంత్రి పదవి కోసం అవకాశం చూసినా దక్కలేదు. 1999 ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా ఉంటూ తదుపరి ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచించారు. 1430 కిలోమీటర్లు 2003లో మండు వేసవిలో తను పాదయాత్రను కొనసాగించారు. ఆ పాదయాత్రలో భాగంగా ఉచిత విద్యుత్ అనే ప్రచారాన్ని కొనసాగించి తన విజయానికి దోహదపడింది. 2004 ఎన్నికల్లో పులివెందుల నుంచి 40,000 పైగా మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికై మెజార్టీతో విజయం సాధించడమే కాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానం సంపాదించుకుంది. ఆ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే దక్కింది. 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసి పేదలకు పలు హామీలను అమలు చేసి రాష్ట్రంలోని ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలను అమలు చేశారు. సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలోని రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ నల్లమల్ల అడవుల్లోని హెలికాప్టర్ ప్రమాదానికి గురై తను మరణించారు. ఆ మరణ వార్త విని తెలుగు రాష్ట్ర ప్రజలు, పలువురు ఆయన అభిమానులు గుండెపోటుతో మరణించారు. వైఎస్ఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెరగని ముద్ర వేశారు. వారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.